ఫినిక్స్ న్యూస్. సెంటెన్స్ పాఠశాలలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు. విజయనగరం జిల్లా కొత్తవలస మండలం మంగళంపాలెం వద్ద ఉన్న సెంటెన్స్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ప్రపంచ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మహిళా దినోత్సవ ప్రాముఖ్యతను తెలియజేస్తూ ప్రదర్శించిన పలు డ్రామాలు మరియు కార్యక్రమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. పాఠశాల మహిళా ఉపాధ్యాయులతో కలిసి పాఠశాల ప్రిన్సిపల్ రెవరెండ్ సిస్టర్ క్రిస్టియా కేక్ కట్ చేసి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం మహిళా ఉపాధ్యాయులు ప్రిన్సిపల్కు పూల మొక్కలు అందించి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సిస్టర్ క్రిస్టియా మాట్లాడుతూ మహిళలు సాధికారతను గుర్తు చేసే ప్రత్యేకమైన రోజు అని, ఎందుకంటే కుటుంబం నుండి సమాజం వరకు ప్రతి రంగంలో మహిళల పాత్ర ఎంతో కీలకం. విద్య ద్వారా మహిళలు మరింత ముందుకు రావాలని, అమ్మాయిలు ధైర్యంగా తమ లక్ష్యాలను సాధించాలని ఈ సందర్భంగా విద్యార్థులకు సూచిస్తున్నానని పాఠశాల ప్రిన్సిపల్ తెలిపారు. The purpose of today is to celebrate the social, economic and cultural achievements of indigenous walks of life. In spirit of some have tried to make their consistent lives as in many parts of the world we have not achieved equal rights in many parts of the world. Some of the greatest names here who have tended to this task Indira Gandhi, Nehru, Mr. Rajendra and Elijah Gibson. In India, there is a separate ministry under central government to address the problems that and child development. Now our classmates wants to perform a small scale on this special occasion. రే మామ, ఆడవాళ్ళు గొప్పనా మగవాళ్ళు గొప్పనా? నువ్వే చెప్పరా. మగాడే గొప్పరా. ఎందుకంటే మగాడు ఎక్కడికి వెళ్ళినా ఎలా ఉన్నా బతికేస్తాడు. అయినా మగాడు ఏదనుకున్నా సాధించేస్తాడ్రా. మగవాళ్ళు గొప్పవాళ్ళే, కానీ వాళ్ళని గొప్పవాళ్ళుగా తీర్చిదిద్దింది మాత్రం ఒక ఆడది. ఆడవాళ్ళు చిరునవ్వు వెనక దాచిన కన్నీటి మహాసముద్రం విలువ ఇప్పుడు నీకు చూపిస్తాను, చూడు. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా, మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా, అటు ఇటు అన్నింటా నువ్వే జగమంతా పరుగులు తీస్తావు ఇంట బయట. వర్ష, టీ తీసుకురామ్మా. తెస్తున్నాను మావయ్య. అమ్మ వర్ష, వర్షం పడుతుంది, పైకెళ్ళి బట్టలు తీసుకురాపో. అలుపని రవ్వంతా అననే అనవంట. వర్ష, ఇంకెంతసేపు వెయిట్ చేయాలి? త్వరగా నా బ్యాగ్ తీసుకొని రా, ఆఫీస్కి లేట్ అవుతుంది. వస్తున్నానండి. అమ్మా, వెలుగులు పూస్తావు వెళ్ళేదారంతా. రోజు నీ వల్లే నాకు లేట్ అవుతుంది. ఇటీ మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా. ఏమండి, ఇట్రండి. కడుపులో బాబు చూడండి ఎలా తన్నుతున్నాడు. అదేంటి నాన్న, కడుపులో తమ్ముడు తంతున్నా అమ్మ అంత సంతోషపడుతుంది? అది నొప్పి కాదు నాన్న, నొప్పని మనం అనుకుంటున్నాం, నీ తమ్ముడి ప్రేమని అమ్మ అనుకుంటుంది. ఒక్క క్షణం ఆడది మీ కళ్ళ ముందు కనిపించకపోతే అమ్మా ఆకలైతుంది. అబ్బా, ఇప్పుడు ఈ బట్టలంతా ఉతికి ఇల్లంతా చదరాలా? నీ కాటుక కనులు విప్పారకపోతే ఈ భూమికి తెలవారదుగా. ఆ ఒక్క క్షణం ఆడవాళ్ళ విలువ తెలుస్తుంది. నీ గాజుల చేయి కదలాడకపోతే ఏ మనుగడ కొనసాగదుగా. ప్రతి వదుసలోను ప్రేమగా అందుకున్న బంధమా, అంతులేని మీషమా అంచనాల కందునా, ఆలయాలు కోరని ఆదిశక్తి రూపమా. రేయ్, ఈసారి కూడా ఆ పనికి మళ్ళింది ఆడబిడ్డనే కంటే నా వంశం ఇక్కడితోనే ఆగిపోతుంది. ఈసారి మగబిడ్డను కనకపోతే నువ్వు వేరే పెళ్లి చేసుకుని నా వంశాన్ని నిలబెట్టాలి, అర్థమవుతుందా? నీవు లేని జగతిలో మావయ్య, మీ ఇంటికి వారసునిచ్చాం. నీ
దగులాలనలో ప్రియమగు పాలనలో ప్రతి ఒక్క మగవాడు పసివాడేగా. స్త్రీ తను మరో జన్మెత్తి మనకు జన్మనిస్తుంది. పిల్లల కోసం తను కన్న కలల్ని భవిష్యత్తుని త్యాగం చేస్తుంది. ప్రతి మగాడి విజయం వెనుక ఒక ఆడది ఉంటుంది అంటారు. వెనకలేదు, వెనకబడే ఉంది. మనం కింద పడితే అమ్మా అంటాం. అలాంటి స్త్రీని పడేస్తూనే ఉన్నాం, అగాధాల్లోకి పడేస్తూనే ఉన్నాం. ప్రపంచం ఎన్ని సంఖ్యలు వేసినా తన ప్రపంచంలో తాను స్వేచ్ఛగా ఎగిరే పక్షే స్త్రీ. దయచేసి పంజరంలో బంధించకండి. అవును, మగవాళ్ళు గొప్పవాళ్ళే, కానీ స్త్రీని గౌరవించడంలోనే ఆ గొప్పతనం ఉంటుంది. ప్లీజ్ రెస్పెక్ట్ ఉమెన్. Especially, they are experiencing the love of mother, they are doing the love of our teachers in the campus. So, they express that they want to honor our teachers by cutting cake. So, I invite all the teachers to, all the female teachers to come to the stage.